అందరికీ నమస్కారం అండి. ఎప్పుడు జీవితాన్ని ముగించుకోవాలనే ఆలోచన కలగకూడదండి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇద్దరు ఆడపిల్లలు రత్నాల లాంటి బిడ్డలు ఎన్నో కష్టాలు పడి పెంచుకుని చక్కగా కుటుంబాన్ని నడుపుకుంటూ ఒకళ్ళతో గొడవ లేదంట, ఎంతో కామ్గా ఉండేవారు అనే చుట్టుపక్కల అందరూ చెప్తున్నారు. మా వీధుల్లో జరిగిన విషయం ఒకటి మీకు చెప్తున్నాను. ఎలా అంటే, వాళ్ళు తీసుకున్న నిర్ణయం చూసారా, రాంగ్ డిసిషన్ తీసుకున్నారు. అప్పు చప్పు లేకుండా ఎవ్వరూ ఉండరండి. ఎంత కోటీశ్వరులైనా, కూటికి లేనోళ్ళైనా, కూలి పని చేసుకునేవాళ్ళైనా ఎవరి స్తోమతకు తగ్గ అప్పు చప్పు ఉంటుంది. కానీ మనం చేసుకునే పనిని పెట్టి కొంత ఉంటుంది. అలాగే మనకి ఎప్పుడైనా అప్పు అయ్యింది అనుకోండి, ఇంట్లో నలుగురు మనుషులు ఉంటాం మనం. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు నలుగురు మనుషులు. వాళ్ళు ఇద్దరు పిల్లలు, తల్లి తండ్రి. తండ్రి ఏదో షాప్ చేసుకుంటున్నాడు, భార్య ఇంట్లోనే ఉంటుంది. ఈ రోజుల్లో ఇప్పుడు ఆడ మగ కష్టపడితే తప్పు లేదండి. మనం తప్పు పని చేసినప్పుడు తలదించుకోవాలి తప్ప, మనం కష్టపడినప్పుడు తలదించుకోవాల్సిన అసలు అవసరమే ఉండదు. అప్పే చేసుకున్నాం, అది ఎలా తీర్చాలని కుటుంబం కూర్చుని ఆలోచించుకుని ఆ ఆలోచనతోటి ముందుకెళ్ళి ఉంటే ఈరోజు అనర్థం జరగకపోను. పాపం నలుగురు కూడా బలవన్మరణం లేకపోతే యాదృచ్ఛికంగా జరిగింది. నలుగురు ఒకసారే ఇదైపోయారు. ఎందుకు అంటే, ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారు, ఏయో చిన్న చిన్నవి ఉన్నాయి, పాపం మనుషులు చాలా మంచోళ్ళు అంటున్నారు. అండ్ ఎంత మంచి అయినా, ఎంత సాత్వికంగా ఉన్నా, ఎంత నిజాయితీ పరులైనా, ఒక్క చిన్న ఆలోచన, మనకు చెడు ఆలోచన మన మనసులో కలిగినప్పుడు వేరే ఆలోచన ఆలోచించుకోవాలి. అండ్ ఇప్పుడు అప్పు ఉన్నది కరెక్టే, ప్రాణం తీసుకుంటే మళ్ళీ అప్పు తీరదు కదా. అప్పు మాట పక్కన పెట్టండి, ఏమైపోతారు, సంసారం అంతా చిన్న భిన్నం అయిపోయింది కదా. పలానా వాళ్ళని నలుగురు చూపించే రకంగా అయిపోయింది. అలా కాకుండా చదువుకున్న పిల్లలను కూడా అలా చేసేసారు అంటే ఎంత బాధ అండి. తలుసుకుంటేనే అసలు ఒకలాంటి గగ్గురు పొడిచే ఇదైపోయింది. చేబ్రోల్ దగ్గర ట్రైన్ యాక్సిడెంట్. ఇక్కడ కుటుంబం అక్కడికి ఎలా వెళ్ళారో తెలీదు. నలుగురు, ఇద్దరు పిల్లలు, తల్లి తండ్రి పాపం అంతమైపోయారు. కానీ వినటానికి వాటికి చాలా బాధగా ఉంది. 6 సంవత్సరాల నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నారంట వాళ్ళు. చాలా మంచివాళ్ళని చుట్టుపక్కల అందరూ చెప్తున్నారు. ఏమి బాధ ఉందో ఏముందో తెలియదు కానండి, ఆ పరమాత్ముడికి తెలియాలి. తెలియని దానికి ఆ మాటల్లోకి మనం వెళ్ళకూడదు. కానీ నేనేమంటానంటే, చదువుకుని బోళ్ళు భవిష్యత్తు ఉన్న పిల్లల్ని అలా చేయకూడదు కదా. తల్లిదండ్రులు కూడా అలా చేసుకోకూడదు. ఇప్పుడు ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నారు కరెక్టే, తల్లి తండ్రి ఉన్నారు. ఏదైనా మనకు తగ్గ చదువు ఉన్నదానికి ఒక దాంట్లో దేంట్లోనో ఒక దాంట్లో తండ్రి 1 రూపాయి తెస్తుంటే, పిల్లలు 1 రూపాయి తెస్తుంటే, తల్లి 1 రూపాయి తెస్తుంటే అప్పు పెద్ద కష్టం ఏంటండి. ఒక 2-3 లక్షలు అప్పు ఉంటుంది, పోనీ 10 లక్షలు అప్పు ఉంటుంది. అప్పు ప్రాణం తీసుకోవాల్సిన పని లేదండి, ఆలోచనతో చేయాలి. ఇప్పుడు అప్పు ఉన్నది, అప్పు తీర్చుకునే విధానం ఆలోచించుకోవాలి. వడ్డీ కట్టలేము, ఇదిగో ఈ అసలు తీసుకోండి అని బతిమాలుకుని ఇచ్చుకోవాలి. అలాగే 2-3 సార్లు కింద ఇస్తామండి, మా పరిస్థితి బాగోలేదని చెప్పుకోవాలి. అంతేగాని కంగారు పడిపోయిన నిర్ణయాలు తీసుకుని ప్రాణం తీసుకోకూడదు. చాలా తప్పండి ఇది. అలా తీసుకున్న కుటుంబాలు, చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. నేనేమంటానంటే, ఎప్పుడూ ఆలోచించుకోవాలి. అప్పు ఏదో పొరపాటు, గ్రహపాటు, లేకపోతే ఏదో అవసరానికో చేసాం, తీర్చలేనప్పుడు రూపాయి కూడబెట్టుకోవాలి అంటే నలుగురు 4 పనులు చేసుకుని ఆ అప్పు సక్రమంగాను తీర్చుకునే శక్తి ఏంటంటే, మనం ఒకేసారి 1 లక్ష రూపాయలు పోగొట్టి ఇవ్వాలంటే ఇవ్వలేం. యాండి 10,000 ఉన్నాయి తీసుకోండి, నెలకు ఒక 10,000 చొప్పున తీరుతామండి, ఇలా చెప్పుకోవాలి. అంటే అప్పు ఎగ్గొట్టేమని నేను చెప్పట్లేదు, అలా అని చెప్తున్నాను. ఆ పక్కనే ఇంకో ఎవరో ఉండేవారంటే, వాళ్ళు ఏదో అప్పులు అయిపోయారని వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, వాళ్ళు తలదాచుకోవటానికి ఎక్కడికో వెళ్ళిపోయారు. కానీ ఒక్కొక్కసారి మనకి జరుగుతాయి. జరిగినప్పుడు నిదానంగా ఉండాలి. ప్రాణాలు తీసుకునే పనులు ఎవ్వరూ చేయకూడదండి. పిల్లల్ని చంపకూడదు, తల్లిదండ్రులు చచ్చిపోకూడదు. చచ్చి ఏం సాధిస్తారు చెప్పండి. భగవంతుడు ఇచ్చిన ఆయుష్ ఎన్నాళ్ళుందో అన్నాలో బతకాలి. అందుకే కంగారు నిర్ణయాలు తీసుకోకూడదు. కాసేపు కూర్చుని ఆలోచించుకోవాలి. బయటికి వెళ్ళి ఊరు వెళ్తున్నామండి, చూస్తూ ఉండండి ఇల్లు అని ఇంటికాల వాళ్ళకి చెప్పి వెళ్ళారు. కాసేపటికి అందరూ పలానా చోట వాళ్ళేనంట చనిపోయారు, చేబ్రోలు ఆ గేటు దాటి యువతల లోపలికి చనిపోయారు అని. ఎక్కడ తాడేపల్లిగూడు,
వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పారు, వీళ్ళు ఎక్కడ ఇలా అయ్యింది. ట్రైన్కి వీళ్ళకే సంబంధమే లేదు. మనకి గుడివాడ వెళ్ళటానికి ట్రైన్ ఎక్కే పరిస్థితి కాదు. కానీ ఏం జరిగిందో తెలీదు. నలుగురు పిల్లలిద్దరూ తల్లి తండ్రి అలా అయిపోయారు. బలమైన కారణాలు ఉంటాయండి, ఉండకుండా ఉండవు. కానీ ఆ కారణాలను కూడా జయించే శక్తిని సంపాదించుకోవాలి ఎవరైనా సరే. కారణం ఏదైతే కానివ్వండి, ప్రాణాన్ని తీసుకునే అంత పని చేసుకోకూడదు. చాలా బాధాకరమైన విషయం అండి. నిన్నటి నుంచి మారిమోగిపోతూ ఉంది. ఇక్కడ చాలా బాధగా ఉంది. ఏంటంటే బాధేస్తుంది. ఆ పిల్లల కళ్ళల్లో మెదులుతున్నట్టున్నది నాకు. ఒక పాప ఏమో ఏదో చదువుకుంటుంది, ఒక పాపకేమో మ్యారేజ్ చేశారు. ఆ పాప ఇక్కడ ఉన్నది. ఏంటేంటో వస్తున్నాయి కథనాలు బయటికి. కానీ తప్పు మనుషులు మట్టుకు కాదు అనేసి అందరూ కూడా అంటున్నారు. చాలా పద్ధతిగా ఉండేవారండి కుటుంబం అంతా అనేసి. అప్పే ఉందండి. లేదు, మన దగ్గర ఏమన్నా ఉంటే అమ్మేసుకుని తీర్చేసుకొని ప్రశాంతంగా ఉండి ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు కదా, అలా కూడా చేసుకోవచ్చు. అలా చేసుకోకుండా అప్పు ఉన్నదని భయపడి చచ్చిపోవటం అనేది చాలా తప్పండి.